అమ్మవారికి మందార పూలు అంటే చాలా ఇష్టం అండి. 16 కుటుంబాలు అమ్మగారికి సేవ చేస్తారు. మన అమ్మవారి పేరే పెడతారు. మనస్ఫూర్తిగా ఏది కోరుకున్నా కూడా ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. పొలంలో దొరికింది తోనంగి వారు మరియు అనుమంచి పల్లి వారు వీరదలు ఇస్తారు పండు. నుంచి చూసినా మన అమ్మవారే కనిపిస్తారు అద్దాల. నమస్తే. ఈ రోజు నేను శ్రీ 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 నీలమేని దుర్గమ్మ తల్లి దేవస్థానంకి వచ్చాను. మన పాతపట్నంకి ఈ తల్లి గ్రామ దేవత. మేమే కాదు, మా ఊరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో తల్లికి దర్శించుకోవడానికి వస్తారు. ఇది తల్లి తలక అద్దాల మండపం. ఎటు దుక్కు చూసిన అమ్మవారే కనిపిస్తారు. తల్లికి ఇక్కడ ఉయ్యాల సేవ చేయడానికి ఇక్కడ మా ఉయ్యాల ఏర్పాటు చేశారనమాట. నీలమణి దుర్గా అమ్మవారు పాతపట్నం అనమాట. మీరు ఎవరైనా దర్శించుకోవాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి దర్శించుకోండి. ఇది కోరుకున్నా తీరుతుంది అనమాట. అమ్మవారిని అమ్మకి సేవ చేయడమే మహాభాగ్యం. ఇంకా అలక సంబరం పెళ్లిలో చేస్తారు కదా, అలక మ్యారేజ్ టైమ్ లో పెళ్లి కొడుకు అలుగుతాడు కదా, అది ఇక్కడ చేసుకుంటారు. నేమ్స్ లేవు, 18 పీఠాలు అమ్మవారి అవతారాలు అనమాట ఇవి. మీకు అలా చూపించుకొని వెళ్ళిపోతాను. ఇంకా ఇక్కడ ఒక పుట్ట కూడా ఉంది. ఇక్కడ నాగుల చవితి చేస్తారా? ఓకే. ప్రశాంతం కూర్చొని అమ్మవారి ధ్యానంలో ఉండడానికి, తర్వాత వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి, వాళ్ళు ఏమైనా కోరికలు ఉంటే అవి తీర్చుకోవడానికి ఇక్కడ అమ్మవారిని అలాగ నిత్యం పూజించుకుని ఉంటారు అమ్మ. అందరూ చక్కగా భోజనం చేసి వెళ్ళండి అమ్మ. అమ్మవారికి మొక్కండి, మీ కోరికలన్నీ నెరవేరుతాయి. చెట్టు ఇక్కడ అమ్మవారి దగ్గర ముడుపులు కడతారనమాట. దేనికి అంటే వాళ్ళు మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరడానికి, నెరవేరిన తర్వాత కూడా వచ్చి మళ్ళీ కట్టుకుంటారనమాట తల్లి దగ్గర. కోరిక కంపల్సరీ తీరుతుంది తల్లి దగ్గరికి వచ్చాక. అక్కడ ఒక పుట్ట కూడా ఉంటది కదా. ఇక్కడ పుట్ట ఉంది. ఆడపిల్లలకి పెళ్లిళ్ళు అవ్వడానికి, చదువు కోసం, పెళ్లి కోసం, సంతానం కోసం, అన్నిటి కోసం వస్తారు. తల్లి దగ్గరికి వస్తారు, ఇక్కడ ముడుపు కట్టేసి వెళ్తారు. ఇక్కడ మళ్ళీ దర్శనం అయిపోయిన వెంటనే ఇక్కడ మనకి ప్రసాదం కౌంటర్ కూడా ఉందన్నమాట. ప్రసాదం కూడా ఇస్తారు. అండ్ టికెట్స్ కూడా తీసుకోవాలి ఇక్కడ. ఇప్పుడైతే ప్రెసెంట్ క్లోజ్ లో ఉంది. ఏ ప్రసాదాలు ఇస్తారు పండు? పులిహార ఒకటే ఇస్తారు. ఓకే. స్పెషల్ దర్శనం అయితే ఇలా అమ్మవారిని ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట దర్శనం చేసుకోవడానికి. మనకి నార్మల్ గా దర్శనం కావాలంటే ఫ్రంట్ నుంచి ఉంటది. ఇది ఒక్క పర్సన్ కి అయితే 50 రూపీస్ అనమాట. లోపలికి గర్భగుడి లోపలికి వెళ్ళడానికి 50 రూపీస్. దేవతకి ఏమైనా ఇవ్వాలనుకుంటే అన్ని హుండీలోనే వేయాలన్నమాట. మనం ఏ దేవుడి అంటే పర్సనల్ గా పంతులకి ఏంటో ఇవ్వవసరం లేదు. మనం గుడి నిర్మాణంలో ఉన్న హుండీలోనే వేయాలి. ఆ పుల్ల గురించి ఇదంతా 17వ శతాబ్దం నుంచి టెంపుల్ ఉందన్నమాట. ఇదంతా అదే మ్యాటర్. తోనంగి వారు మరియు అనుమంచి పల్లి వారు ఈ 2 కుటుంబాలు ఈ దేవాలయాన్ని చూసుకునేవారంట ఒకప్పుడు. చాలా పెద్ద ధ్వజస్తంభము. ఎంట్రన్స్ దీన్ని మొక్కుకొని మనం పేరు పోతున్నాం. సో ఇతను కూడా దర్శించుకుంటారు. అక్కడైతే పెద్ద హుండీ ఉంది ఎంట్రన్స్ లో. ఇదైతే మెయిన్ అన్నమాట. ఈ అమ్మవారిని దర్శించుకున్నాకే లైన్ లో వెళ్ళి ఆ మెయిన్ అమ్మవారిని అయితే మనం దర్శించుకోవాలి. ఇదిగో ఈవిడ కూడా అమ్మవారే. సో ఇక్కడ ముర్రాట అనేది ఎవరైనా తీసుకొని వస్తే ఘటాలు ఘటాలు అక్కడ మెయిన్ దగ్గర వేస్తారు. ఇక్కడ ముర్రాట అనేది వేస్తారు. టెంపుల్ 400 సంవత్సరాలు అయింది ఇంచుమించు. పొలాల్లో అమ్మవారి విగ్రహం దొరికింది అనమాట. పొలంలో దొరికింది అమ్మవారి విగ్రహం. అంటే దొరికితే ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించారా? దొరికితే తీసుకొచ్చి ఇక్కడ కొంచెం ముందు దొరికింది. ఇక్కడ ఈ చుట్టుపక్కలే దొరికితే పర్లకి రాజుగారు అంటారు. అతని కళ్ళ కనిపించి నేను ఇక్కడ ఉన్నానని చెప్తే వచ్చి ప్రతిష్ఠ చేశారు ఇక్కడ. అప్పటి నుంచి ఇలానే అప్పటి నుంచి 16 కుటుంబాలు అమ్మగారికి సేవ చేస్తారు. వారానికి ఒకరు ఉంటారు. మంగళవారం మొత్తం మళ్ళీ సోమవారం వరకు ఉంటారు. అంటే ఆ వారం అంతా మీదే ఉంటారు. టైం టేబుల్ అన్నమాట. అక్కడ ఉన్న 2 దేవతలు గుడి ఇచ్చారు. బొమ్మలు ఇచ్చారు. గుడి కన్స్ట్రక్షన్ అయింది. అప్పుడు అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠ చేసాం అనమాట. ఈ అమ్మవారిని ప్రాణ ప్రతిష్ఠ చేసాం. అక్కడ చేసి పూజలు కొనసాగించా. మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం కలకత్తా నుంచి కాశీ నుంచి వస్తారు. అదే అమ్మ దగ్గరికి. ఆ ఊరు ఈ ఊరు అని లేదు. దసరా బాగా అవుతుంది ఇక్కడ. చాలా బాగా అవుతుంది. 9 రోజులు బాగా దసరా 9 రోజులు బాగా చేస్తారు. ఖాళీ ఉండదండి. ఖాళీ ఉండదు. ఇక్కడ జనాలకి ఖాళీ ఉండదు పూర్తిగా. 9 రోజులు. ఆషాఢ మాసంలో ఆవేటి వారాలు కూడా బాగా జరుగుతాయి. అంటే ఇప్పుడు మన పాతపట్నం వారాలు అయినప్పుడు మీరు ముందుగానే చెప్తారా? ఇలా వారాలు అన్ని ఊరు పెద్దలు అన్ని చెప్తుంటారు. కమిటీ ఉంది కదా, కమిటీ మీటింగ్ చేసుకుని ఎప్పుడు నుంచి చేస్తామనేది మాట్లాడుకుని అప్పుడు ఊర్లో అందరికి చెప్పడం. అంటే వాళ్ళకి ఇప్పుడు ప్రసాదాలు అవన్నీ ఇక్కడ తయారు చేసి ఉంటారు. దసరా నవరాత్రుల్లో ఇక్కడ యజ్ఞశాల ఉంది పక్కన ఉండేది. ఆ నవరాత్రులు అక్కడ పూజ జరుగుతుంది. 9 రోజులు పూజలు జరుగుతాయి.
ఒక భక్తులు ఇచ్చారు ఉయ్యాలన్నమాట. భక్తులు ఇచ్చారు. ఇప్పుడు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉయ్యాలు వేస్తారు. ముందు ఇక్కడ కట్టేసేవాళ్ళం, చీర కట్టేసి ఉయ్యాలు వేసేవాళ్ళం పిల్లలకి, దారం కట్టేసి ఉయ్యాలు వేసేవాళ్ళం. అప్పుడు వేసేవాళ్ళు. భక్తులు ఇది ఇచ్చారు కాబట్టి అప్పటి నుంచి దీంట్లో చేస్తాం. అంటే ఇప్పుడు ఎవరికైనా బాగా చేయాలంటే ఇక్కడికి వచ్చి దీంట్లో చేస్తాం. ఇప్పుడు ఉయ్యాల్లో తెచ్చి వేస్తారు. అంటే వాళ్ళు ఒక రోజు అని పెట్టుకోవాలా? లేదు, ఖాళీగా ఉంటది, ఎప్పుడు వచ్చినా పర్లేదు. అది అమ్మవారి గుడిలో వెయ్యాలి అని చెప్పి వాళ్ళు మొక్కుకొని వేస్తారు. అవును, ఇంట్లో వేసుకోవాలి. ఓకే. ఇక్కడ చేసుకుంటారు. రీసెంట్ గా 2 years అయింది. 2 years అయింది. ఇప్పుడు వరకు చాలా మంది వేసారు, చేశారు. వేస్తున్నారు కూడా. బాగుంది. అంటే మన ఊర్లో వాళ్ళే ఇచ్చారా భక్తులు? లేదు, కటక్పూర్ కటక్ నుంచి ఇచ్చారా? అతనికి మరి కోరికలు నెరవేరినట్టున్నాయి. సో అమ్మవారికి అయితే సమర్పించారు దీన్ని. చాలా బాగుంది, పెద్దగా ఉంది. పిల్లలు ఇద్దరినేసినా సో వేసేవారు, మన అమ్మవారి పేరే పెడతారు. అమ్మవారి పేరే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా అమ్మవారి పేరే పెడతారు. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం. ఓకే. ఇక్కడ అమ్మవారి పేరు పెట్టి ఇంటికి వెళ్ళి వాళ్ళు నచ్చిన పేరు పెట్టుకుంటారు. ఓకే. ఇది పూర్వం నుంచి ఉంది హుండీ. ఇది 40 రోజులకి 50 రోజులకి ఓపెన్ చేస్తుంటారు. మనం నైవేద్యం ఏ టైం కి పెడతారు? మధ్యాహ్నం 1 గంటప్పుడు పెడతారు. అప్పుడు డోర్స్ క్లోజ్ చేస్తాం. కానీ 10 నిమిషాలు ఎక్కువ ఉండరు. ఓకే. ఇప్పుడు భక్తులు రద్దీగా ఉన్నప్పుడు కూడా సేమ్ అలానే చేస్తాం. 10 నిమిషాలు ఆపేసి నైవేద్యం పెట్టి ఈవినింగ్ టైం హారతి ఏ టైం కి? 6 గంటలకి. అప్పుడు కూడా ధూపం అన్ని ఉదయం సాయంత్రం ధూపం హారతి 2 అంటే మేము కంపల్సరీగా అవును ఏదో ఒకటి అవును ఇస్తారు. ఈ ఫ్లవర్స్ కూడా అంటే బయట భక్తులు ఇచ్చిన అలంకరిస్తారు. మేము అలంకరణ చేయడం. ఈ అమ్మవారు అంటే చిన్న అమ్మవారు ఎందుకు ఇచ్చారు? నవరాత్రుల్లో కుంకుమ పూజ చేస్తాం. నవరాత్రులు అప్పుడు ఈ అమ్మవారికి కుంకుమ పూజ చేస్తున్నాం. అమ్మవారికి పువ్వులు అంటే ఏ పువ్వులు అంటే చాలా ఇష్టం. అంటే భక్తులు తీసుకొచ్చే ఎక్కువ మందార పువ్వులు అంటే ఇష్టం అమ్మవారికి. అంటే ఇప్పుడు ఎవరైనా భక్తులు రావాలంటే వాళ్ళు ఏ విధంగా ఏ ఫ్లవర్స్ తీసుకొని ఎక్కువ మందార పూలు తెస్తారు. అమ్మవారికి మందార పూలు అంటే చాలా ఇష్టం అంట. ఆ 3వ కన్ను ఉంది, దాని గురించి చెప్తా. అది శివగోత్రం కదా అమ్మవారిది, అందుకు శివునికి సంబంధించి అమ్మవారిది శివగోత్రం. త్రిశూలం కూడా అంటారు. ఇది మనం పెట్టింది అమ్మవారి ఒరిజినల్ గా ఉన్న త్రిశూలం కూడా ఉంటుంది. త్రిశూలం కూడా ఉంటుంది. సర్పం పాము ఉంటది అమ్మవారికి. శివయ్య అటుపక్క సర్పం ఉంటుంది. మొన్న వచ్చినప్పుడు కనిపించింది త్రిశూలం. అంటే అమ్మవారి గోత్రం శివగోత్రం అనమాట. శివగోత్రం, శివుడికి సంబంధించింది అనమాట. కనకదుర్గమ్మ లాగా ఉన్నారు అన్ని పట్టుకొని. ఇప్పుడు మేము బండి వాహనం తెస్తారు కదా, వాహనం పూజ చేసేటప్పుడు కుంకుమ ఇంతకుముందు అక్కడ చేసేటోళ్ళు మా విగ్రహం మీద. ఇది ఓకే పాము సర్పం విగ్రహం అక్కడ చేసేవాళ్ళు కుంకుమ పూజ. ఇప్పుడు వాహన పూజ కదా, ఈ విగ్రహం దగ్గర చేపిస్తున్నాం. చేపించి ఇక్కడ నుంచి మీరు బయటకు పంపిస్తారు. వాళ్ళ నిమ్మకాయ అవన్నీ బయట పంపించి బయట మంది పూజ అవుతుంది. ఇక్కడ ఎక్కువ వాహన పూజలు అవుతాయి. వేపాకు అన్ని దేవతకి ఇష్టం, అమ్మవారికి ఇష్టం. ఎవ్రీడే పెడతారు వేపాకు. మనస్ఫూర్తిగా ఏది కోరుకున్నా కూడా ఖచ్చితంగా జరుగుతుంది అనమాట అమ్మవారిని. అండ్ ఇక్కడ ప్రతిష్ఠించేటప్పుడు వెనకతలు కూడా అమ్మవారి విగ్రహం ఒకటి కట్టారు. దాని తర్వాత ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఉంటది లోపల. ఎవరైనా కోరికలు ఉంటే ఉంటది. ఇక్కడ దక్షిణ గట్ట దర్శనం ఏమైనా అయ్యానంటే ఇక్కడ వేస్తారు అందరూ. జిమ్ చేసి చూపించండి. అమ్మవారి చెయ్యి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ అప్పుడు పెట్టారు. ఇప్పుడు అంటే ఇప్పుడు అమ్మవారికి అప్పుడు అమ్మవారికి ఏదైనా ఇవ్వాలనుకుంటే అలా పెట్టేవారు. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అందరికి అమ్మవారికి ముట్టనివ్వడం లేదు. అందరూ వచ్చి టచ్ చేస్తారు. అది కొంచెం దూరంగా పెట్టాము, అందుకు దక్షిణాన్ని బయట ఇచ్చేస్తారు. లేదంటే ఇంతకుముందు ఎక్కువ అక్కడే పెట్టేవారు. అవునవును. అంటే టెంపుల్ అయితే ప్రెసెంట్ వీళ్ళిద్దరినే చూసుకుంటున్నారు అనమాట అమ్మవారిని. వీళ్ళు ఇంకా వీళ్ళు కూడా అయితే వీళ్ళ ఆధ్వర్యంలోనే అవుతుంది పూజలు కూడా. సో డైలీ ముస్తాబ్ చేసేది అయితే ఇదిగో చక్కగా బొమ్మలాగా ఉన్నారు కదా, ఈవిడే చక్కగా అమ్మవారిని అయితే అలంకరిస్తున్నారు. వారికి నైవేద్యం పెడతారు. నైవేద్యం ఎక్కడి నుంచి తయారు చేసి అమ్మవారికి పెడతాం. అవును, అన్ని అంటే భక్తులకి ప్రసాదం కూడా ఇక్కడ చేస్తారు. అంటే ఇప్పుడు అయ్యేటప్పుడు 9 రోజులు అవుతుంది. అవును, అలాగే ఊరి పండుగలు అయ్యేటప్పుడు అవును ఏమైనా స్పెషల్ ఏదైనా ఉంటే అక్కడ చేస్తారు. మళ్ళీ చేపించుకోవచ్చు. మనం పర్సనల్ గా వెళ్ళి ఇలా హోమం చేపించుకోవాలంటే ఇప్పుడు చీరలు తీసుకొని వస్తారు కదమ్మా, అది తీసుకొస్తారు. కొంతమంది తీసుకెళ్ళిపోతారు, కొంతమంది కట్టిమని ఇస్తారు దేవతకి. ఈ రోజు రేపు రాత్రికి ఇస్తే రేపు తెల్లవారు కడతాం మేము. అంటే వాళ్ళు కోరికలు తీరాక తెచ్చి ఇస్తారు. అవును, తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు సేవకులే ఉంటారా ఇక్కడ? మీరు డబ్బులు ఇచ్చి పని చేపించుకున్న వాళ్ళు కూడా ఉంటారా ఈ గుడికి?
ఎక్కువ అది దసరా సేవకులే, అందరూ సేవకులే చేస్తారు. తోట కనిపిస్తుందా, మామిడి తోట, ఉమ్. అక్కడ అమ్మవారికి కోళ్ళు మేకలు మొక్కులు చెల్లిస్తారు కదా, అది ఇక్కడికి వచ్చి వంట చేసుకుని తినేసి వెళ్తారు అనమాట. వంట చేసుకుంటారు, కొంతమంది ఇంటికి తీసుకెళ్లి చేసుకొని తింటారు. ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఇక్కడే పిక్నిక్ స్పాట్ లాగా చేసుకొని తింటారు అన్నమాట.